క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రత్యేకంగా ఈ యొక్క లాక్డౌన్ సమయంలో మనమందరం కలిసి సంఘంగా కూడుకోలేకపోయినప్పటికీ కుటుంబంగా మనమందరం కలిసి మన కుటుంబాలలో దేవుణ్ణి ఆరాధించేటువంటి కృపా దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంటున్నాను. మన రిజరెక్షన్ యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం తర్వాత రెండవ ఆదివారంలో ప్రవేశింపజేసినటువంటి దేవునికి వందనాలు చెల్లిస్తూ మనమందరం కలిసి కీర్తన పుస్తకంలో 9వ కీర్తన పాడుతూ దేవుణ్ణి మహిమపరుస్తాం. ప్రబలముగానే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ, ప్రబలముగానే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ, ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా, ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా ప్రభుడా నా విభుడా, ప్రబలముగానే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ, పొందుగోరిన యందు నిలచిన బంధుమిత్రుడము, మందమతిగా నందము సాగిన, మందమతిగా నందము సాగిన మహిమ తేజుడము, ప్రబలముగానే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ, జీవమిచ్చిన ద్రావపట్టిన దేవసుత నీవే, జీవదాయక ప్రోవరాయిక, జీవదాయక ప్రోవరాయిక జాగమేలనురా, ప్రబలముగానే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ, నిమిష నిమిషము నిన్ను భజించెదా నిర్మలములను, క్షమదమాని సుగుణ శోభిత, క్షమదమాని సుగుణ శోభిత సమతిని నిర్మా, ప్రబలముగానే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ. అదే రీతిగా నిలబడి ఉండగా ఆరాధన క్రమం పుస్తకం నుంచి 17వ పుటలో ఉన్నటువంటి 2వ ఆరాధన క్రమంలో అనుసరించుతాము. ముందుగా ప్రార్థించుతాము. అత్యంత ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. పునరుత్థాన పండుగ అనంతరం 2వ ఆదివారంలో ప్రవేశపెట్టినటువంటి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇటు ఆరాధనలో తండ్రి నాయన యేసయ్య నీ యొక్క సన్నిధిని మాకు దయచేయండి ప్రభా. శ్రేష్టమైనటువంటి నీ యొక్క మాటల చేత ప్రభా మమ్మల్ని దర్శించమని వేడుకొంచున్నాం. అధ్యక్షుడు పీఠాధిపతులు ప్రభా, మా యొక్క ప్రియతమ బిషప్ తండ్రి గారి ద్వారా ప్రభా యేసయ్య శ్రేష్టమైనటువంటి నీ యొక్క మాటలు మాకు అందించమని వేడుకొంచున్నాం. జీవాహారమైనటువంటి నేను ప్రభా యేసయ్య మేము సేవించుచు ప్రభా నీ యొక్క నామను బలపరచు, ముందుకు వెళ్ళే కృపనిమ్మని యేసుక్రీస్తు ద్వారా మీకు వినయంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 2వ ఆరాధన క్రమాన్ని అనుసరించడము. దేవుని ఆరాధించడము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదాము.
ఓ ప్రభువా మా పెదవులు తెరవుము. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకు మహిమ కలుగును గాక. ఆమేన్. అందరం కలిసి స్తుతి కీర్తన చెప్పుదాము. తండ్రి అయిన దేవా, నీ శక్తి వలన జ్ఞానం వలన సమస్తమును సృష్టించినందును నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చట వల్ల లోకమును ఎంతో ప్రేమించినావని రుజువుపరచినందుకు నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడైన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్ము నీతిమంతులుగా చేయుటకు పాపం తప్పని విషయంలో మా వలె చేయబడినందుకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్మమైన దేవా, సత్యమంతకు నడిపించి మా హృదయంలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మమైన దేవా, యుగయుగంలో నీకే స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. పాపముల ఒప్పుకోలు వాటి మీద నుండి నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకం నాకు విరోధముగా నీ ఎదుట పాపం చేస్తుని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. మన పాపం లేని వారు మనం చెప్పుకునేలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనమందరం మోకరించి మౌనంగా ఉండి మనల్ని మనము పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని ఎదుట మనమందరం కలిసి మన యొక్క పాపములను వినయముతో ఒప్పుకుందాము. సర్వశక్తియు మిగిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన పిల్లలైన మేము నీ మార్గమున తప్పి తిరిగితిమి. మా హృదయంలో ఆలోచన ఆశని అనుసరిస్తుమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయడానికి చేస్తుమి. మాలో క్షేమం ఏమీ లేదు. ఆయనను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానం ప్రకారం ఓ ప్రభువా, పాపపీడితులమైన మమ్మల్ని కనికరించుము. ఓ దేవా, తన ప్రభువులను ఒప్పుకోవాలని పశ్చాత్తాపపడాలని తిరిగి చేర్చుకొనుము. మరియు మిగిలి కనికరం గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయును. ఆమేన్. సర్వశక్తి కనికరం గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాని నుండి విడుదల చేసి మన నడతను దిద్దుకొంటకు తగిన సమయము దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. నేటి ప్రత్యేక దినం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము మన యొక్క ఆల్మానిక్లో పునరుత్థానం తర్వాత 2వ ఆదివారమునకు ఏర్పాటు చేయబడినటువంటి అంశము ఆదిత్యమిచ్చు క్రీస్తు ఆహ్వానానికి ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 14 వచనాల వరకు చదువుకుందాం. పరిశుద్ధులైనటువంటి యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 1వ వచన ప్రారంభము. అటు తర్వాత యేసు తిబెరియా సముద్రమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమయు, గలిలయలోని కానా ఊరివాడగు నతానీయులను, జబదయ కుమారులను ఆయన శిష్యులలో మరిద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చుదామనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అవుచుండగా యేసు ధరణి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనంలోకి మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కన వలవేయడి, మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలా వేయగా చేపలు విస్తారముగా పడినందున వలలాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని
వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులు వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు, రండి భోజనం చేయుడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడునూ ఆయన అడగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. దేవుడు మన వెనుకిటిలో ఈ లేఖన భాగమును దీవించును గాక. ఆమేన్. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. దయచేసి అందరు కూర్చునండి. మనం వాక్యంలోకి వెళ్లే ముందు కీర్తన పుస్తకంలో నుంచి 433వ కీర్తన పల్లవి మొదటి వచనం 9-10 వచనాలు కలిసి పాడుకుందాం. యేసు నామం బెత్తి మనం పాడుదమా, క్రీస్తు దాసులతో పొత్తుగూడుదమా. యేసు నామం బెత్తి మనం పాడుదమా, క్రీస్తు దాసులతో పొత్తుగూడుదమా. ఇహ సంబంధుల పొందు జాలితమా, ఇహ సంబంధుల పొందు జాలితమా. మహామౌడవు దేవుని ఆజ్ఞ పాలితమా, మహామౌడవు దేవుని ఆజ్ఞ పాలితమా. దినము ప్రార్థన చేయ గురియంతమా, దినము ప్రార్థన చేయ గురియుంతమా. చెడ్డ మనసు బద్ధకముపై నిదురింతమా, చెడ్డ మనసు బద్ధకముపై నిదురింతమా. గురు బోధ కలిగి బిరబిర బోధమా, గురు బోధ కలిగి బిరబిర బోధమా. బుద్ధి తీరముంచి వాక్యార్థ మెరుగుదమా, బుద్ధి తీరముంచి వాక్యార్థ మెరుగుదమా. యేసు నామం ఎత్తి మనం పాడుదమా, క్రీస్తు దాసులతో పొత్తుగూడుదమా. తలను వంచుకుందాము, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, అలనాడు గలిలీ సముద్ర తిబెరియా సముద్ర తీరమున 7 శిష్యులతో దేవా, నీవు ఏ రీతిగా నీ ప్రేమ, నీ దయ, నీ కనికరమును నీవు ఆ బిడ్డలకు కనపరుచుకున్నావో, నీ ప్రేమను ఆ బిడ్డలకు ఎలా రుచి చూపెట్టావో, నీ దయ ఆ బిడ్డల ఎడల ఎంత గొప్ప విస్తారముగా ఉన్నదో దేవా, మాకు కూడా ఈ దినమున మేము మా గృహాలలో నిన్ను ఆరాధిస్తున్నా, కూడుకొని ప్రార్థిస్తున్నా, స్తుతిస్తున్నా దేవా, మాకు నీవు కనపరుచుకో దేవా. యేసయ్యా, నీవు ఆనాడు ఆ 7 శిష్యులకే కాదు, పునరుద్ధరణ క్రీస్తు మాకు కూడా అని మేము నమ్ముచు నేను ఆరాధిస్తున్నా.
దేవా, ఈ పరిశుద్ధ దినమున మా గృహాలకు అలా చేరుకొని మా జీవితాలను కూడా అలా ఆశీర్వదించమని యేసు నీ స్వరం వినిపించావు నీ బిడ్డలకు. యేసయ్యా, నిన్ను నువ్వు కనపరుచుకున్నావు ఆ గలిలీ సముద్ర తీరమున. ఈ దినము మాకు కూడా యేసయ్యా, మాకు కూడా నీ స్వరం మాకు వినిపించు. మాకు నీ ఆతిథ్యము మాకు దయచేయి యేసయ్యా. నీ ఆహ్వానాన్ని మాకు కూడా అందించమని యేసు నీ పరిశుద్ధ నామమున ఆశతో కూర్చున్నాము. దేవా, మమ్మలను కూడా అలా దీవిస్తామని యేసు మాతో కూడా మాట్లాడమని జీవగల యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ చక్కని పరిశుద్ధ దినమున దేవాలయంలో కూడుకునే మనము ఆనవాతిగా ఈ దినం మన గృహాలలో కూడుకొని ఆరాధిస్తున్న ఈ స్థలంలో, నా ఇంటిలో నేను కూడుకున్న స్థలమునకు ప్రభు వస్తాడా? నా గృహంలో నేను కూడుకున్న ఆరాధిస్తున్న స్తుతిస్తున్న ఈ స్థలంలోకి ప్రభు వస్తాడా అని ఒక పెద్ద ప్రశ్నతో, సందేహంతో కొంతకాలంగా మనము పయనిస్తున్న సందేహము. ఈ దినమున చదవబడినటువంటి వాక్యములో గలిలీ సముద్ర తీరమున ప్రభు ఎలా చేరుకున్నాడో 7 శిష్యుల గురించి, అలాగే నీటిలో 3 కావచ్చు, 5 కావచ్చు, 7 కావచ్చు, సంఖ్యతో కాదు. ఈ దినమున నువ్వు ఎక్కడ కూడుకున్నా ప్రభు ఆ స్థలానికి చేరుకుంటానని ఈ దినమున మనకు బయలుపరుస్తున్నాడు. గలిలీ సముద్ర తీరమున చేరుకున్న ప్రభు, ఆనాడు ఆ 7 శిష్యుల కొరకు ఆయన చేరుకున్న ప్రభు, ఈ దినమున నీ గృహంలో ఆ ప్రభు చేరుకొని ఆ 7 శిష్యుల జీవితాలలో ఎలా ఆశీర్వాదకరంగా ప్రభు వారి జీవితాలను దీవించాడు. అలాగే ఈ ఆదివారం నాడు నీ గృహంలో చేరుకొని అలాంటి గొప్ప ఆశ్చర్యకరమైన కార్యము మీ బిడ్డలలో, నీ కుటుంబంలో ప్రభు చేయాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఒక దినమున 2 ప్రేమికులు, ఒక గర్ల్ ఫ్రెండ్, ఒక బాయ్ ఫ్రెండ్, వారు చాలా ప్రేమించుకునేవారు. బాయ్ ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ గుడ్డిదైనా ఎంతో ప్రేమించేవాడు. ఆ కన్ను లేని ఆ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు కూడా తన జీవితంలో నిరాశ చెందిన జీవితం. కానీ ఆమెలో సంతోషం అనేది పుట్టించేది ఎవరు అనంటే ఆమె ప్రేమించే బాయ్ ఫ్రెండ్. ఈమెను అన్ని దశలలో బ్రతకాలనే ఆశ, కన్ను లేకపోయినా చూడలేకపోయినా ఎప్పుడూ సంతోష పెట్టేటువంటి వాడు. ఈ గర్ల్ ఫ్రెండ్ చాలా సంతోషపడేది. ఆమె అనేది, ఈ లోకంలో నాకంటూ ఉన్నది, నేను ఉండగలుగుతున్నా, బ్రతకగలుగుతున్నానంటే, బ్రతకాలని ఆశ ఉన్నది అంటే కేవలము నన్ను ఎంతో ప్రేమించే నా బాయ్ ఫ్రెండే, నేను బ్రతుకుతున్నది తన కొరకే అన్నట్టు ఆమె ఎప్పుడు సంబోధించేది. ఒక దినం ఈ బాయ్ ఫ్రెండ్ అడిగాడు ఆమెను, నన్ను పెళ్లి చేసుకోవా అని అడిగాడు. ఈ గర్ల్ ఫ్రెండ్ అన్నది, నేను ఏ దినమైతే లోకాన్ని చూడగలుగుతానో చూసిన నాడే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. లోకాన్ని నేను చూడగలిగిన దినము నాకంటూ ఉంటే అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అన్నది. ఈ యొక్క ప్రేమికులు
ఒక దాత 2 కన్నులు ఇస్తాడు. ఆ కన్నులు ఆ గుడ్డి గర్ల్ ఫ్రెండ్కి, కన్ను లేని ఆ గర్ల్ ఫ్రెండ్కి ఈ కన్నును పెట్టారు. పెట్టాక ఈ యొక్క గర్ల్ ఫ్రెండ్ చూడడానికి మొదలు పెట్టింది. అందమైన ఈ లోకాన్ని చూస్తున్నప్పుడు చాలా సంతోషపడింది. బాయ్ ఫ్రెండ్ ఆ గర్ల్ ఫ్రెండ్ వచ్చి అడిగాడు, సహోదరి, నా ప్రియురాల, నీవు లోకాన్ని చూసిన దినమున నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా, నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని అడిగినప్పుడు ఆ గర్ల్ ఫ్రెండ్ ఆ బాయ్ ఫ్రెండ్ని చూసినప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్ కన్ను లేనివాడుగా చూసింది. చూసినప్పుడు ఆ గర్ల్ ఫ్రెండ్, నువ్వు గుడ్డివాడు, నిన్ను నేను చేసుకుని చెప్పింది. నువ్వు గుడ్డివాడు, నిన్ను చేసుకోనని చెప్పినప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్ ఏడ్చుకుంటూ ఒక చిన్న పేపర్ బుగ్గ మీద రాసి పెట్టాడు, నా కళ్ళను జాగ్రత్తగా చూసుకోన ప్రియురాల, నా కళ్ళను జాగ్రత్తగా చూసుకో. జీవితంలో అందరూ సందర్భం బట్టి మారిపోతుంటారు, పరిస్థితులను బట్టి మారిపోతారు, అనుభవాలను బట్టి మారిపోతుంటారు. సహజమే ఈ మాట వింటుంటాం, పెళ్ళైనాక మారిపోయాడు నా కొడుకని, పెళ్ళయ్యాక మా అన్న మారిపోయాడు, పెళ్ళైపోయాక మా తమ్ముడు మారిపోయాడు, మా వదిన మార్చేసింది, అత్త మామలు అనే సహజమైన మాట నా కోడలు మార్చేసింది, నా కొడుకును. మారిపోతుంటారు. స్థలాలు మారిపోతే మారిపోతారు ప్రజలు, దూరదేశాలకు వెళ్ళిపోతే మారిపోతున్నట్లు చూస్తుంటాము. ఉద్యోగాల ధర్మాలను బట్టి, స్థాయిలను బట్టి ప్రజలు ఎన్నో రకాలుగా మారిపోతుంటారు. కానీ ఈ దినమున మనము ధ్యానించే అంశము ఆతిథ్యమిచ్చు క్రీస్తు ఆహ్వానము. మరణము యేసు ప్రభును మార్చలేకపోయింది. మరణం యేసు ప్రభుని మార్చలేకపోయింది. ఈనాడు ఈ నవీన యుగంలో ఎన్నో మనను మార్చివేస్తున్నాయి. ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు, దయ, కనికరము, జాలి, అన్ని రంగాలలో మనము ఈ విషయాలు మారిపోతున్నాము. కానీ ప్రభు మరణం అతను మార్చలేకపోయింది, మరణం మార్చలేకపోయింది. చదువుబడిన యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి 14 వచనాలలో మనం చూసినట్లయితే, మరి ముఖ్యంగా 12వ వచనంలో యేసు ప్రభు వారిని రమ్మని పిలుస్తున్నాడు. మరణానికి ముందు కూడా ప్రభు అందరినీ పిలిచాడు. పిలిచిన ప్రభు ఆయన ఇంకా కూడా పునరుద్ధారయ్యాక కూడా పిలుస్తూనే ఉన్నాడు, పిలుస్తూనే ఉన్నాడు. ఆయన మరణించక ముందు ఎంతో మందిని ఆయన పిలిచాడు, శిష్యుడు పిలుచుకున్నాడు, బాగులేక అంగలారుస్తున్న బిడ్డలను పిలుచుకున్నాడు. దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు అని పిలుస్తున్నప్పుడు
ఇచ్చాడు. ఇక్కడ మరణం ఇతన్ని మార్చలేకపోయింది. గలిలీ సముద్రం దగ్గర 7 బిడ్డలు బాధలో ఉన్నారు. వారి కష్టమంతా నిరాశలకు దారి తీసింది. రాత్రంతా కష్టపడ్డ ఒక్క చాప కూడా దొరకనటువంటి ఆ బిడ్డల యొక్క జీవితాలు నిరాశ చెంది బాధలో ఉన్న ఆ బిడ్డలను పిలుస్తున్నాడు. ఇప్పటి కూడా బిడ్డలను ఆహ్వానిస్తున్నాడు, రండి అని పిలుస్తున్నాడు. ఆయన మరణానికి ముందే కాదు, ఆయన మరణం తర్వాత కూడా పిలుస్తున్నాడంటే మనం అతన్ని మార్చలేకపోయిందన్న ప్రభు పిలుచుచున్నది. ఆ బిడ్డలను ఒక అనుభవంలోకి పిలుస్తున్నాడు, రమ్మని ఒక అనుభవం ఇవ్వడానికి పిలుస్తున్నాడు. తనతో ఆయన వారు భోజనం చేయడానికి పాల్గొనడానికి పిలుస్తున్నాడు. జీవితంలో పిలిచే లోకం కాదిది, పొమ్మనే లోకమే ఇది. వస్తానంటే రావద్దనేటువంటి లోకం ఇది. ఇలాంటి లోకంలో ధైర్యం తెచ్చుకో సహోదరుడా, సహోదరి, ధైర్యం తెచ్చుకో. నీ తోడు పుట్టిన నీ అక్క, చెల్లి, అన్న, తమ్ముళ్ళు నిన్ను పిలవకపోతుండొచ్చు. సంవత్సరాలుగా నిన్ను పిలవకపోయినటువంటి దినాలు లేవా? రమ్మని పీల్చినటువంటి స్వరము ఎంతకాలం అయిపోయింది నువ్వు వినకుండా? కొంతమంది జీవితాలలో వృద్ధులైనటువంటి అమ్మ, నాన్న ఈ మాట అర్థమైపోయింది, వారి జీవితంలో అదృశ్యమైపోయింది అనొచ్చు. కొడుకులు బిడ్డలు అమ్మా రామ్మా, నానా రానా అని పిలిచేటువంటి స్వరం లేదు వాళ్ళకు. అభాగ్యులైపోయారు. అలాంటి అభాగ్యుడుగా, ఒక అభాగ్యురాలుగా జీవిస్తున్నావు. 5 దినం నీవు పునరుద్ధరణ క్రీస్తు మారలేదమ్మా, మారలేదమ్మా అని పిలుస్తున్నాడు. కష్టాలలో ఉన్నటువంటి వారిని ఎవరు పిలవరు. పిలుచుకుంటే ఏమి ఆలోచిస్తుందో, నాకున్న దాంట్లో నేను ఎలా పంచుకోను అని కష్టాల్లో ఉన్న వారిని ఎవరు పిలుచుకోరు. కానీ ఇక్కడ కష్టంలో ఉన్నా ఏమీ లేని రాత్రంతా శ్రమపడి శ్రమంతా వృధా అయిపోయి ఒంటి చేతులతో ఉన్నటువంటి ఆ పేతుడిని, కష్టము వృధా అయిపోయిన పేతుడిని శిష్యులు పిలుస్తున్నారు. నీ చెంత చేరడానికి నిరాశలో ప్రభు చేరి వారి జీవితంలో ఒక అద్భుతం చూపెట్టి వారి కన్నులు విశ్వాసంతో కూడిన కన్నులుగా చేయడము, ప్రభు స్వరము విశ్వాసంతో కూడిన స్వరముగా వారి జీవితాలలో వినే ఆ భాగ్యము ప్రభు దయచేశాడు. నిరాశలో ఉన్న బిడ్డలకు, ఇలాంటి బిడ్డలను ప్రభు రమ్మంటున్నాడు. ఈ దినము నీవు కూడా నిరాశలో బ్రతుకుతున్నావా? కోల్పోయి అనుకున్నది సాధించుకోలేక, జీవితంలో అనుకున్నవి నీవు జయించుకోలేక ఈ దినం నువ్వు బ్రతుకుతున్నావా? పారిపోయవచ్చు.
అందరూ పారిపోయిండొచ్చు, కానీ ప్రభుని దగ్గరికి చేరుకుంటాడు. గలిలీలో ఆ 7 శిష్యుల దగ్గరికి చేరుకున్నాడు. నీ దగ్గర కూడా ఈ దినమున చేరుకుంటున్నాడు. ఈ దినమున ఆ యొక్క శిష్యులను ఎలా పిలిచారంటే, ఆ ప్రభు పిలిచినటువంటి పిలుపులో వెళ్ళి భోజనం చేయండి అని చెప్పలేదు. వచ్చి భోజనం చేయండి అంటున్నాడు. రండి భుజించుదాము, పోయి భుజించండి అని చెప్పడం లేదు. కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో నీ మాట వినొచ్చు, పోయి తినేసిరా. కానీ ప్రభు అలా అనడం లేదమ్మా, అయ్యా అలా అనడం లేదు. దా తిందా, భోజేద్దాం, నాతో భోజేద్దాం, నాతో భోజేయండి. ప్రభు ఇలాంటి మాట ఆహ్వానాన్ని ఆ బిడ్డలకు ఒక చక్కని ఆశీర్వాదకరమైన దీవెనకరమైన ఒక అద్భుతమైన ఒక చక్కని విందు సిద్ధపరిచి సమకూర్చి సిద్ధపరిచి ప్రభు పిలుస్తున్నాడు. వారిని ప్రభు పిలుస్తున్నాడు. ప్రభు పిలిచింది వారి కొరకు సమకూర్చాడు. మంచి భోజనం సమకూర్చి సిద్ధపరిచి వారిని పిలుస్తున్నాడు. ఆయన మారలేదన్నా, 5,000 మందికి ఆహారం పెట్టమని, మీ దగ్గరైనా ఏమైనా ఉంటే ఇవ్వండి అని ఆ శిష్యులతో చెప్పినటువంటి యేసయ్య ప్రజల ఆకలి గుర్తెరిగిన ప్రభు. మరణము ఆ తత్వాన్ని చంపలేకపోయింది. ఇక్కడ కూడా నా 7 శిష్యులు ఆకలితో ఉన్నారు. నా బిడ్డ, ఆ బిడ్డలను నేను సిద్ధపరుస్తాను, నేను సమకూరుస్తాను. రాత్రంతా కష్టపడ్డ బిడ్డలు, నిద్ర లేక కష్టపడుతున్న బిడ్డలు, నిరాశతో ఉన్న బిడ్డలకు నేను ఆహారాన్ని సిద్ధపరుస్తాను. సమకూర్చాడమ్మా, సిద్ధపరిచాడు, సిద్ధపరిచి పిలుస్తున్నాడు. రండి. ఇది నమ్మన నిన్ను ఆహ్వానిస్తున్నది ప్రభు. నీకు కొరకుడి సమకూర్చి సిద్ధపరిచిన దాన్ని అనుభవించడానికి పిలుస్తున్నాను. నిన్ను పిలుస్తున్నది ఈ దినమున ప్రభు. నీ కొరకు ఒకటి సిద్ధపరిచాడు, వాటిని సమకూర్చాడు. నీ కొరకు సిద్ధపరిచి నీ కొరకు ఆయన ఆహ్వానం పలుకుతున్నాడు. రమ్మని పిలుస్తున్నాడు. యేసు స్వామి వారిని తీసుకొచ్చినప్పుడు, వారిని కూర్చోబెట్టినప్పుడు అక్కడ మనం చూస్తున్నాం, అతడు ఆ యొక్క ఇంటికి యజమానుడుగా సాంప్రదాయ ప్రకారం ఆచార ప్రకారం ఆయన రొట్టెను తీసుకొని స్తోత్రం చెల్లించి కృతజ్ఞతతో ఆ యొక్క రొట్టెను ఆ చాపను వారికి పంచిపెట్టినట్లు చూస్తున్నాను. మా యేసు ప్రభు ఇచ్చినప్పుడు సమృద్ధిగా వారికి ఇచ్చాడు. ఒక భక్తుడు రాస్తాడు, యేసయ్య వారికి పెడుతున్నప్పుడు ఆ రొట్టె ఆ చేపలు పెడుతున్నప్పుడు ఇంకా తినమని ప్రోత్సాహపరిచాడంట. వారిని తినమని బలవంతం చేశాడంట. కారణం ఎందుకు తెలుసా? దిస్ వాజ్ ద లాస్ట్ మీల్ ఆఫ్ క్రైస్ట్. ఇది యేసు ప్రభు భూలోకంలో చివరిసారిగా భుజించిన భోజనం. ఇది ఈ భోజనాన్ని ఎక్కడ ఏర్పాటు చేశాడు? శిష్యులకు
ఇది ఒక వ్యక్తులు ఊహించనటువంటి స్థలంలో ఆయన చేశాడు. ఈ భోజనాన్ని శిష్యులు సముద్ర తీరమున మాకు భోజనము ఇక్కడ దొరుకుతుంది, ఇక్కడ మాకు పెడతారు ఒకరు అని ఎన్నడూ ఊహించనటువంటి స్థలం అది. ఎన్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్. చాలా పర్యాలు మనం కూడా యేసయ్య సేవకులుగా, ముఖ్యంగా విశ్వాసులు విశ్వాస యాత్రలో ఊహించనటువంటి స్థలాలలో మనకు ఆహారం దేవుడు ఎవరి ద్వారా పెడుతుంటాడు, ఎవరి ద్వారా మనకు సమకూరుస్తుంటాడు. ఆహారం తింటూ దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తుంటాడు. వీరు సముద్ర తీరాన భోజనము ఎన్నడూ కూడా వారు ఊహించలేదు ఒక దినం అలా దొరుకుతుందని. యేసు స్వామి అలాగే మనకు ఊహించనటువంటి స్థలాల్లో మనకు దేవుడు సమకూరుస్తుంటాడు. అలాంటి స్థలం మనకు రమ్మని పిలుస్తున్నాడు. రండి భోజనం చేద్దాం. ఈ భోజనము కొన్ని పర్యాలి దినాలలో బిజినెస్ మీటింగ్లు, లేకపోతే కొన్ని సందర్భాలలో ఏదైనా వ్యాపారం కుదరాలంటే భోజన బల్ల దగ్గర హోటళ్లలో జరుగుతుంటాయి. దాని ఇంగ్లీష్ భాషలో బిజినెస్ డిన్నర్స్ అంటారు, లేకపోతే వర్కింగ్ బ్రేక్ఫాస్ట్ అంటారు, వర్కింగ్ లంచ్ అంటారు, లేదా వర్కింగ్ డిన్నర్ అంటారు. అక్కడ ఏం జరుగుతాయంటే వ్యాపారాలు, ఉద్యోగాల విషయాలు మాట్లాడేటువంటివి. కానీ ఈ భోజనము ప్రభువు గలిలీ సముద్ర తీరమున, తిబెరియా సముద్రం అంటే గలిలీ సముద్రమే, గలిలీ సముద్రం అంటే తిబెరియా సముద్రమే. ఇలాంటి సముద్ర తీరమున ప్రభు ఈ భోజనం ఏర్పాటు చేసింది. ఇది వ్యాపార దృక్పథంతో కాదు కదా, వ్యాపార దృక్పథంతో కాదు, కానీ ఒక కుటుంబ భోజనం ఇది. ఇట్ ఈస్ అ ఫ్యామిలీ డిన్నర్, ఇట్స్ అ ఫ్యామిలీ బ్రేక్ఫాస్ట్. ఒక కుటుంబముగా భోజనం చేద్దాం. అవునన్నా, కుటుంబంగా భోజనం చేయకుండా ఎంతో కాలమైంది. నేను అనుకుంటా ఈ కరోనా వైరస్ వచ్చిన కాలం నుండి కనీసం కొన్నిసార్లు నా కుటుంబంగా కలిసి భోజనం చేస్తున్నాం అనుకుంటా. లేకపోతే ఇంటి యజమానులు ఒక సమయంలో, బిడ్డలు ఒక సమయంలో, కొడుకులు ఒక సమయంలో, ఇంటి యజమానురాలు ఇంకొక సమయంలో కలిసి భోంచేసిన సమయాలు లేవు. కలిసి తిన్న కుటుంబాలు ఎంతో కాలమైపోయాయి. తల్లిదండ్రులు బల్ల దగ్గర కూర్చొని తింటే, భోజనం బల్ల దగ్గర, పిల్లలు టీవీ ముందు సోఫాలో కూర్చొని తింటుంటారు. భోజనంలో కూడా ఎడబాపులు. కానీ ఇక్కడ ప్రభు వీరిని అందరినీ సమకూర్చి ఒక కుటుంబ భోజనం, బ్రేక్ఫాస్ట్గా, భోజనంగా వారికి సమకూరుస్తున్నాడు. ఎందుకొరకు తెలుసా? ఆ దినమున గలిలీ సముద్రంలో చేపలు పట్టడానికి 7 శిష్యులు ఉన్నారు. 7 శిష్యులు వారు నానా సాంప్రదాయాల ఆచారాలలో వారు వేరు వేరు వాటి నుండి వచ్చినటువంటి వారు. పేతురు, జబది కుమారులు యాకోబు, యోహాను చేపలు పట్టేవారు. సామాన్య ప్రజలు వారు. నతానియేలు, అతడు ఒక రాయల్ ఫ్యామిలీ నుండి వచ్చినవాడు.
ఒక పెద్ద వ్యాపారస్తుడు. ఇతని ఉద్యోగ స్థాయిలో చూస్తే ఇతని పెద్ద స్థాయి. ఇతన్ని చాలా చదువుకున్నవాడు ఇతడు నతానీయేలు. అతడు ఒక బాసని అధికారిన. తోమా చూస్తే బాగా లోతుగా ఆలోచన చేసేవాడు. ఏది కూడా అలా చెప్పగానే నమ్మేటువంటి వాడు కాదు. క్షుణ్ణంగా పరీక్షించి తనకు తాను సంపూర్ణంగా విశ్వాసంలోకి అతను ఇదైతే నమ్మేటువంటి వాడు. ఇంకొకడు 6వాడు సైమన్ జెలెట్. ఇతడు ఎప్పుడు చూసినా రాజకీయం గురించి మాట్లాడతాడు. చూడండి, శిష్యులలోనే నానా రకాల బ్యాక్గ్రౌండ్ల నుండి వారు వచ్చిన వారిగా చూస్తున్నాం మనం. 7వాడు మత్తయి, సుంకపు గుత్తదాడు, రోమీలతో చేతులు కలిపి సుంకము వసూలు చేసేటువంటి వారు. ఆనాడు సుంకపు గుత్తదారులను ఏమనేవారంటే కరప్టెడ్ ఫెలోస్. అక్రమంగా డబ్బును సమకూర్చుకునేవారు సుంకపు గుత్తదారులు. మత్తయికి ఎవరు స్నేహితులు లేరు, మత్తయికి ఎవరు అండగా లేరు. తన జీవితము అలాంటి జీవితం. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ల నుండి యేసు స్వామి సమకూర్చి ఒక భోజనానికి సమకూర్చాడు. ఈ భోజనము ఐక్యపరిచే భోజనం. ఈ భోజనము ఐక్యపరిచే భోజనం. ఇన్ని రకాల తత్వాలు, సాంప్రదాయాలు, ఆచారాలతో వారి ఉద్యోగ రీతులు, సేవలోకి శిష్యులుగా రాకముందు ఇలా జీవిస్తున్న ఇలాంటి జీవితాలతో ప్రభు వీరి అందరినీ ఐక్యపరచడానికి ఆ భోజనానికి సమకూర్చాడు. నా భోజనం ఐక్యపరిచేది. కానీ అదే భోజనము ఈ దినము నీ ఇంటిలో ఒకే తల్లికి పుట్టిన కొడుకులు, బిడ్డలు అన్న బల్ల దగ్గరకు వస్తే చెల్లి రాదు, చెల్లె బల్ల దగ్గరకు వస్తే భోజనానికి అక్క రాదు. ఆ దినమా గలిలీ సముద్ర తీరమున ప్రభు పిలిచింది ఆ శిష్యులను ఐక్యపరచడానికి. ఆ భోజనము ఐక్యపరిచే భోజనం. అంతేకాదు, ఒకవేళ 9వ వచనం చూడండి. అక్కడ శిష్యులు చేపలు పట్టిన తరువాత తీరం దగ్గరికి వచ్చినప్పుడు వారు అక్కడ ఒకటి చూశారు, నిప్పు చూశారు. నిప్పు మీద రొట్టెలు చూశారు, చేపలు చూశారు. ఆ భోజనము దగ్గర నిప్పు. ఒకవేళ మనము నిప్పు గురించి చూసినట్లయితే పేతురు ఒక దినమున రాత్రి కయప తీర్మానం చేసే న్యాయ స్థానంలో, ఆ ప్రాంగణంలో ఆ రాత్రి అదే నిప్పు దగ్గర అతడు చలి కాచుకుంటున్న ఒక నిప్పు దగ్గర అతడు బంధము తెంచుకున్నాడు ప్రభుత్వ. బొగ్గుల నిప్పు దగ్గర చలి కాచుకుంటున్న ఆ కయప న్యాయస్థాన ప్రాంగణములో ప్రభుతో బంధము తెంచుకున్నాడు. కానీ గలిలీ సముద్ర తీరమున ఈ నిప్పు దగ్గర ప్రభు బంధము కట్టుకుంటున్నాడు. తెగిపోయిన బంధాన్ని ఆయన తిరిగి కట్టుకుంటున్నాడు.
ఒక బొగ్గుల నిప్పు దగ్గర అధికారులు, పని మనుషులు అందరూ అక్కడ నిప్పు చలి కాచుకుంటున్న ఆ స్థలంలో అక్కడ పేతురుకు దొరికింది ఒక వెచ్చదనమే. కానీ క్రీస్తు ఏర్పరిచిన ఈ నిప్పు దగ్గర పేతురుకి వెచ్చదనమే కాదు, ఆహారం కూడా తినిపించాడు, క్షమాపణ చూపెట్టాడు. పేతురు, ఆ నిప్పు దగ్గర నన్ను ఎరగనని చెప్పావు కదా, కానీ ఈ నిప్పు దగ్గర పేతురు, చావు నాలో మీ గురించి చంపలేదు నన్ను. చావు పేతురు నీ గూర్చి నన్ను మార్చలేదు. ఆ నిప్పు దగ్గర నీవు నన్ను తూలనడేవు, కానీ నిప్పు దగ్గర నిన్ను జారి తీసుకుంటున్నాను. ఆ భోజనపు నిప్పు దగ్గర జారి తీసుకుంటున్నాడు. ఆయన కృపా కనికరం చూపెడుతున్నాడు. తిరిగి సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఈ దినము ప్రభు అదే నీ జీవితంలో చాలా ఆశపడుతున్నాడు. ఇంకో మాట చూస్తే పేతురు ఆ విందులో పాల్గొనాలని ఆశపడ్డాడు. యేసు ప్రభు పేతురు కూడా ఆ విందులో భోజనంలో పాల్గొనాలని ఆశించాడు. పేతురు ఎలా అంటాడు? పేతురు ఎలా అంటాడు? జీవితంలో తన జీవితాన్ని అంతా చెదరగొట్టేసుకున్నాడు, బొంకాడు, నేను ఎరగదని తొందరపోయేవాడు. అంతేకాదు అవిధేయుడు, ఓపిక లేనుడు. గలలి దగ్గరికి పోయి ఉండురా నాన్న అని చెప్తే యేసు స్వామి గలలి దగ్గరికి వచ్చి తన పాత వృద్ధికి ఈడ్చుకొని పోయాడు. తన జీవితంలో తాను చిన్నవాడే కాదు, కానీ తనతో ఉన్నటువంటి మిగతా 6 కూడా ఈడ్చుకొని వచ్చేసాడు ఇందులోకి. జీవితం అంతా మిస్ చేస్తున్నాడు. He messed up his life. జీవితంలో అనుకున్నాడు, నేను తిరిగి ఏదైనా సాధించగలుగుతాను నా ప్రాంత వృద్ధి అనుభవంతో అనుకున్నాను. రాత్రంతా కష్టపడ్డా ఓడిపోయాడు. నీ జీవితం కూడా అలా మిస్ చేసేసుకున్నావా? Did you miss your life like that? ఏది చేపట్టినా నష్టమే, ఏది ఆలోచన చేసినా దాంట్లో నీ జీవితంలో నిరాశనే. పేతురు జీవితం కూడా అలాంటిదే. He messed up his life. బట్ కానీ యేసు స్వామి ఆ జీవితాన్ని భోజనం దగ్గర తిరిగి కట్టగలిగిన వాడు. తిరిగి కట్టలేడు. ఆ భోజనం దగ్గర పేతురు జీవితాన్ని తిరిగి కట్టాడు ప్రభు. అందుకనే క్రీస్తు ఆహ్వానించాడు తన ఆతిథ్యంలో. క్రీస్తు ఆతిథ్యంలో నీ జీవితాన్ని తిరిగి కట్టగలుగుతాడు. అలాంటి గొప్ప అనుభవం ఈ దినమున మనను పిలిచి
దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఆశీర్వదిస్తున్నాడు. ప్రభు సముద్రం తీరాన్ని నిలిచున్నాడు. ఆ శిష్యుల దగ్గర నిలిచినట్లు నిరాశతో పడిన, ఆకలితో ఉన్న, రాత్రంతా శ్రమ పడిన బిడ్డల జీవితాల్లో ఏదైతే అనుకున్నారో అది సాధించలేక అలసిపోయి ఆకలితో ఉన్న ఆ బిడ్డల కొరకు సముద్ర తీరాన్ని నిలబడిన ఆ యేసు బిడ్డలారా, నా ప్రియ సోదర సోదరి, నా ప్రియ తోటి సేవకులారా, మన దగ్గర నిలబడరా ప్రభు, మన దగ్గర నిలబడరా ప్రభు. కొన్ని రోజుల క్రితం ఒక వాట్సాప్ మెసేజ్ నాకు వచ్చింది. ఒక దైవ సేవకుడు క్యాసెట్ వేసుకొని బైబిల్ పట్టుకొని ఒక వీడియో క్లిప్పింగ్ లో ఈ COVID-19 కాలంలో ప్రజల సహాయం కొరకు అడుగుతున్నాడు. మర్చిపోయాడు గలిలీ సముద్ర తీరాన తన శిష్యులు ఆకలితో ఉన్నారని ఆ బిడ్డల కొరకు సమకూర్చి భోజనం తయారు చేసిన ఆ ప్రభు నా దగ్గర కూడా ఉన్నాడని మర్చిపోయాడు. మొరపెట్టుకుంటున్నాడు, కేకలు పెట్టుకుంటున్నాడు ప్రజలకు. ధైర్యం తెచ్చుకోండి. నీ దగ్గర ఉన్నాడు ప్రభావ. నా బిడ్డలు ఆకలితో ఉన్నారు. నా బిడ్డలు గలిలీలో సముద్రంలో ఆ ఉదయం తీరానికి చేరినప్పుడు ఆకలితో బిడ్డలు వస్తారు. ఆ బిడ్డలు ఎవరైనా దయ చూపిన దేవుడు మనను పేరు పెట్టి పిలుచుకొని మనను అభిషేకించి ఒక కాపరిగా సంఘంలో సేవకుడిగా పెట్టిన ఆ ప్రభు మనం దాటిపోతాడా? ధైర్యం తెచ్చుకో సేవకులారా, ధైర్యం తెచ్చుకోమ్మా. నీ ఇంటి దగ్గర నిలబడి ఉన్నాడైనా, ఆ సముద్ర తీరాన నిలబడిన క్రీస్తు నీ ఇంటి గడప దగ్గర నిలబడ్డాడు. అయ్యా, నీ ఇంటి గడప దగ్గర నిలబడ్డాడు. దైవ సేవకుడా, నీ ఇంటి దగ్గర నిలబడ్డాడు. నీ కొరకు సిద్ధపరిచాడు, నీ కొరకు సమకూర్చాడు, రమ్మని పిలుస్తున్నాడు. ఆయనతో భోజనం చేయడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఆనాడు ఆ శిష్యులకు ఇచ్చిన భాగ్యం క్రీస్తు ఆహ్వానం ద్వారా, ఆయన ఆతిథ్యం ద్వారా ఆనాడు ఆ శిష్యులు ఈ దినం మనం అలా దీవింపబడను కాక. ఆమేన్. దయచేసి మనం అందరం లేచి నిలబడి ఉండగా 24వ పుటలో ఉన్నటువంటి అపోస్తుల విశ్వాస ప్రమాణము అందరం కలిసి చెప్పుదాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన తుదియ కుమారుడును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియ గర్భమున ధరింపబడి పుట్టెను. పొంతి పిలాతు కాలములో బాధపడి శిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృష్టలోకంలోకి దిగెను. మూడవ దినమున చనిపోయిన వాళ్ళ నుండి లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు.
సజీవులను మృతులను తీసుకువచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర దానములను, నిత్య జీవనం నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరు కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పునరుత్థానం తర్వాత రెండవ ఆదివారం ఆతిథ్యం ఇచ్చు క్రీస్తు యొక్క ఆహ్వానము అనేటువంటి చక్కటి దైవ సందేశమును మన కరీంనగర్ అధ్యక్ష మండలంలో ఉన్నటువంటి ప్రతి సంఘానికి అందించినటువంటి మన ప్రియతమ తండ్రి గారికి మన సంఘములన్నింటి పక్షమున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి లాక్డౌన్ కారణంగా దయచేసి అందరు గమనించండి, ఇంట్లోనే ఉండి యూట్యూబ్లో మరి 9 గంటలకు ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం వస్తున్నది కనుక దయచేసి మీరు దాన్ని చూసి మరి ఆధ్యాత్మికంగా ఎదగాలనేటువంటి విషయాన్ని సంఘములన్నింటికి కూడా తెలియజేస్తున్నాను. అందరు ప్రార్థించండి. దేవుని యొక్క చిత్తమైతే ఈ యొక్క కరోనా వైరస్ నుంచి దేవుడు విడిపించి తిరిగి మనం అందరము దేవుని యొక్క సన్నిధానంలో చేరి ప్రార్థించేటువంటి వరకు దేవుడు తన ఆత్మ మనందరికి అనుగ్రహించలాగున ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉండి ప్రార్థనలో గడపవలసిందిగా సంఘం అంతటికి తెలియజేస్తుంటున్నాను. మరి మనమందరం కలిసి లేచి నిలబడి ఉండగా కీర్తన పుస్తకంలో నుంచి 451వ కీర్తన పాడుతుండగా మన యొక్క అర్పణలను ప్రభువునకు సమర్పించుదాము. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే, సరిపైను మండినయా, సరి అయిన పాత్రం చేయుమయా, సర్వేశ్వరానిరుండను, సర్వదా నిన్నే సేవింతును, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే, ఆత్మస్వరూపి నీ చిత్తమే, అనిశము ప్రియవరమునా, అధికముగా నన్ని ఆత్మతో ఆవరింపు మన రక్షక, అందరు నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న వాట్సనాయ్ గారు ఆఫరింగ్స్ కొరకు ప్రార్థన చేస్తారు. అర్పణ నిమిత్తము ప్రార్థించుతాము. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను ప్రభా నీవని సెలవిచ్చినాను. ప్రభా మేము నువ్వు పాలించు ప్రజలమని, నువ్వు మేము గొర్రెలమని నాయన ఒప్పుకుంటూ నీ పాద సన్నిధిలో అర్పించినటువంటి ఇటు అర్పణలు దయతో మీరు అంగీకరించి ఆశీర్వదించి మనం వేడుకొంచున్నాం. ఎంతో ఆశతో ఆసక్తితో ప్రభా తండ్రి నాయన కుటుంబాలు కానీ పాద సన్నిధానంలో చేరినైనా నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ పరిశుద్ధ ఆదివారం ఆరాధనైనా శ్రేష్టమైనటువంటి నీ యొక్క వాక్యం విన్నటువంటి నీ యొక్క బిడ్డలను ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. మీ ఆహ్వానంలో ప్రభా మేమందరం కూడా పాల్పొంది నాయన మీరు ఇచ్చేటువంటి ఆతిథ్యంను స్వీకరించి తండ్రి అంతకంతకు ఆత్మీయంగా బలపరచు నాయన యేసయ్య విశ్వాసాలు బలపరచు ముందుకు వెళ్ళే కృపను దయచేసి వేడుకొంచిన మంచి వాక్యం అందించినటువంటి తండ్రి గారిని ప్రభా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. తండ్రి గారిని మీరు దీవించండి. మా అధ్యక్ష మండలం యొక్క ఆఫీసర్స్ అందరూ మీరు దీవించమని వేడుకొంచున్నాం. ఇదిగో ప్రభా ఈ కానుకతో పాటు నాయన మమ్మల్ని మేము సజీవ యాగంగా నీకు సమర్పించుకొంచున్నాం. మమ్మల్ని మా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి ప్రభా. యేసయ్య ఎవరైనా ఆరోగ్యంతో బాధపడుచున్న దయచేసి స్వస్థపరచమని వేడుకొంచున్నాం. మహిమాగంత ప్రభా మీకే చెల్లిస్తూ క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. విజ్ఞాపన ప్రార్థన చేయబడును. ప్రార్థించడము. పై నుండి వచ్చు సమాధానం కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించడము. ప్రభువా కనికరించుము. లోకమంతటి సమాధానం కొరకును దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమం కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించడము. ప్రభువా కనికరించుము. మన అధ్యక్షులందరి కొరకును ఇతర సంఘ సేవకులందరి కొరకును ముఖ్యంగా ది మోస్ట్ డాక్టర్
ధర్మల రాసులేమను మన మోడరేటర్ గారి వరకును డైరెక్టర్ డాక్టర్ ప్రొఫెసర్ కె రుబన్ మార్కన్ మన మండలాధ్యక్షులు ఉత్తమ హృదయములతోనూ నిర్మల మనస్సాక్షితోనూ తమ సేవలు జరిపించినట్లు ప్రభును ప్రార్థించడము. మన దేశ పరిపాలకుల కొరకును అధికారంలో ఉన్న వారందరి కొరకును ప్రభును ప్రార్థించడము. ప్రత్యేకంగా ఈ యొక్క కోవిడ్-19 వైరస్ చేత పీడించబడుతున్నటువంటి దేశాలను చూసినట్లయితే అమెరికా, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, బ్రిటన్, టర్కీ, ఇరాన్, చైనా, రష్యా, బ్రెజిల్, భారత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు కొందరు ప్రభా నీ యందు నిద్రించి ఉన్నారు. ఆ దుఃఖ సాగరంలో మునిగి ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబాలకు కావలసినటువంటి ఆదరణ దయచేయండి తండ్రి ప్రభా. అదే విధంగా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలైతే వైరస్ చేత తండ్రి బాధించబడుతున్నారో ఆ యొక్క బిడ్డలకు తండ్రి ఆ వైరస్ నుంచి విడిపించబడి దేవా డాక్టర్లు త్వరలో దానికి కావాల్సినటువంటి వ్యాక్సిన్ కనుగొన్నట్లు తండ్రి ప్రభా ప్రజలు తమ యొక్క పాపములను విడిచి తండ్రి నీ వైపు చూసి తండ్రి ప్రభా నీ స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. తండ్రి ప్రభా దానికి కావాల్సినటువంటి వ్యాక్సిన్ కనుగొని తండ్రి ప్రభా మా యొక్క తండ్రి దేశాలు, రాష్ట్రాలు తండ్రి ప్రభా ప్రపంచం అంతటికి కావలసినటువంటి విధంగా తండ్రి మీరు సహాయపడగలరని నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. అదేవిధంగా తండ్రి ప్రభా ఈ లోకమందు తనను సేవించి ఇప్పుడు విశ్రాంతి అందున్న తమ సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణతలోనికి మనం ప్రవేశించలాగిన ప్రభువును ప్రార్థించడము. తండ్రి నీ నామం పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా దినాలను నేడు మాకు దయచేయము, మా అపరాధములు చేసిన వారిని మేము క్షమించుటకు మా పాపములను క్షమించుము. మా శోధనలోకి తప్పించుము, ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ ఎంతటివైన స్వామి. ఆమేన్. యెహోవా దేవుని యొక్క ప్రేమ, మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సకల ఆశీర్వాదాలు, దీవెనలు మనందరికీ దేవుడు సదాకాలం దయచేయుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపలందించి అభివందనములు చేకొనుము. విభవము మహిమోన్నతి కీర్తి యుగ యుగములకు నీ కగుదన్. యుగ యుగములకు నీ కగు